ప్రతి సంవత్సరం లాగే మండల స్థాయిలో బురదలో పరుగు పందెం పోటీల్లో పాల్గొనడానికి చాలా మంది యువకులు ఉత్సాహంగా వచ్చారు. మరో 5 నిమిషాల్లో బురదలో పరుగు పోటీలు ప్రారంభమవుతాయి. మన కార్తీక్ గారు డ్రామా వేస్తున్నాడు రా. ఏంటి మన కార్తీక్ గారు డ్రామా చూడడానికి ఎంతమంది వచ్చిరా? అది కాదా మన కార్తీక్ గారు డ్రామా చూస్తే ఇంటర్వెల్ లో బన్ను టీ క్లైమాక్స్ లో 5 రూపాయలు ఇస్తానడు రా. ఏంటి పన్ను టీ 5 రూపాయలా? నా మూట నీ మూట మూట కన్నా ఎంత ఇక్కడ కూర్చుంటే లాభం ఎక్కువ. డాన్స్ ప్రేమ పిపాసిని నీ ఒక ఆశమవాసిని. ఏంటి నాన్న ఇది? వీడు ఒక సినిమా డైరెక్టర్ కిడ్నాప్ చేశాడు. అతను ఎవరో మంచోడు కాబట్టి సరిపోయింది, కానీ అతను కనుక పోలీస్ కేసు పెట్టుంటే వీడి పాటికి ఊతలు లెక్క పెడుతూ ఉండేవాడు. ఒరే ఏంట్రా ఇది? అది కదక్క, నేను ఆయన ఏమి డబ్బుల కోసం దేనికోసం కిడ్నాప్ చేయలేదక్క. నా యాక్టింగ్ చూపించి ఆయన సినిమాల్లో వేషం ఆడదాం అనుకున్నాను. వేషం అంటే నీకు ఇంకా సినిమా పిచ్చి పోలేదురా? అదేం పిచ్చి కాదు, నా జీవిత ధ్యేయం. నేను ఎప్పటికైనా సినిమా హీరోని అవుతాను. నీలా హీరో అవ్వాలని వెళ్ళిన వాళ్ళంతా హైదరాబాద్ వీధుల్లో బేవర్స్గా తిరుగుతున్నారు. నేను అందరిలాంటోనేం కాదు. మరి ఎలాంటోడువో? మన ఊరు సుబ్బరాజు కూడా నీలాగే సినిమాల్లో వేషాలంటూ ఉన్నాస్తంతా అమ్ముకుని అంబాసిడర్ కారులో హైదరాబాద్ వెళ్ళాడురా. వేషాల మాట నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఛార్జర్ కూడా డబ్బులు లేక దొంగరైలు ఎక్కుచ్చాడురా. ఇప్పుడు తిండి కూడా దొరక అడుక్కు తింటున్నాడు. నాన్న, నీ కంటికి ఓడిన వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు, నా కంటికి గెలిచిన వాళ్ళు కనిపిస్తున్నారు. నా వల్ల కాదు నాన్న, నా ఆశల్ని ఆశయాల్ని చంపుకొని నేను బతకలేను. అది ఎంత కష్టమైనా సరే నేను సాధిస్తాను. నువ్వు ఈ జన్మలో బాగుపడవరా? ఏదో ఒక రోజు నువ్వు కూడా ఆ సుబ్బరాజు గడిలాగే ఈ ఊళ్ళోనే అడుక్కు తింటావురా. దరిద్రుడా దరిద్రుడా. ఒరే కార్తీక్, బాధపడద్దురా, నువ్వు తప్పకుండా పెద్ద హీరో అవుతావు. ఏంట్రా? నీకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లెటర్ వచ్చిందిరా? నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సీట్ వచ్చింది, ఇదిగో లెటర్. అలాగా? ఏమైందిరా? ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవడానికి 1,00,000 రూపాయలు కట్టాలంటక్క. 1,00,000 రూపాయలా? జాతరలో రంకల జోడు కొనుక్కోడానికి 3 రూపాయలు అడిగితేనే ఇవ్వండి నాన్న. ఇప్పుడు ఎలా రా? ఈ జన్మలో నా ఆస్తి తీరుతక్క. రే, మీ నాన్న ఇవ్వకపోవచ్చు, మీ అక్క వాళ్ళు కాకపోవచ్చు, కానీ మీకు మేమున్నావురా. నీకు కావాల్సిన డబ్బు మేము అరేంజ్ చేస్తాంరా. అవునరా? మరి అలా చూడక్కర్లేదురా, మమ్మల్ని నమ్ము. నేను హైదరాబాద్ పంపించే బాధ్యత మాది. వెళ్ళి బట్టలు చదువుకో, ఓకే? వాట్ డోంట్ థింక్ మేడం, ఈ ఊళ్ళో హోటల్ ఏమైనా ఉందా? హోటలా? టిఫిన్ హోటలా? కాదు. కాదురా, టిఫినట్లు కాదు, మరి మీల్స్ హోటల్ కదా మేడం. స్టూపిడ్. ఈ ఊళ్ళో స్టే చేసేందుకు ఏమైనా హోటల్ ఉందా? ఎంత డబ్బైనా పర్వాలేదు. ఎంత డబ్బైనా పర్లేదా? ఎవరు మేడం మీరు? నా పేరు చైత్ర, టీవీ ఛానల్లో వర్క్ చేస్తున్నాను. అందాల ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ మీద మీ ఊళ్ళో కొన్ని రోజులు రీసెర్చ్ చేద్దామని వచ్చాను. ఆమె నిజంగా నీ పాలెట్ లక్ష్మీదేవిరా. ఎంత ఖర్చు పర్లేదు, హోటల్ కావాలంటుందిరా. మన ఊర్లో అట్లా ఎక్కడ ఉందిరా? మన ఊరు చివరి చౌదరి గారు బంగ్లా ఉంది కదా. అంటే బా, నిన్న నేను మొత్తం ఫ్యామిలీతో సహా అమెరికా వెళ్ళి కొడుకు దగ్గరికి. ఇంకా 4 రోజుల దగ్గర రాడు. ఈలోగా ఈ అమ్మాయితో మనం కాపురం పెట్టేద్దాం. కాపురం అంటే అదేరా, ఈ అమ్మాయి అక్కడ పెట్టి మనకు కావాల్సిన గుంజవచ్చు. దీన్నే అంటారు సెర్చింగ్ వైర్ టచింగ్ లైక్స్. అంటే ఏంటి? వెతుకుతున్న తీగ కాళ్ళు తగలడం అంటారు. కాపలా మల్లిగడ సంగతి ఏంటి? నేను మేనేజ్ చేస్తాను కదా. ఇది ఏదో తేడా. ఇగో అమ్మాయిని తీసుకుని ఊరంతా చూపించి సినిమా పోస్టులు చూపిస్తూ కంబాల్ చెవురు తీసుకెళ్లి గుడి తీసుకెళ్ళి ఇలా అడిగి మేనేజ్ వస్తున్నా మేడం. అసలు సీజన్ లో అయితే అసలు ఆ రష్ అడావిడి అబ్బో కలరే వేరండి.
ఇదేదో బంగ్లాలా ఉంది. అంటే మాది విలేజ్ కదండి, ఇక్కడ హోటల్స్ అన్ని ఓమ్లీగా ఉంటాయి అనమాట. ఓ ఐ సీ. రండి బెడ్రూమ్ చూపిస్తా. ఏమైందిరా? మేడం బెడ్రూమ్ బాగుందా? చాలా బాగుంది, అమ్మాయి. కానీ నేను ఇక్కడ ఉండటం లేదు. మేడం మేడం చాలా బాగుంది అంటున్నారు, మరి వెళ్ళిపోతారేంటి? వెళ్ళిపోక నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద బంగ్లాలో ఉండమంటారా? ఇక్కడ స్టాఫ్ ఏరి? స్టాఫ్ అంటే పనులు పనోళ్ళు లేరా? అందరూ ఉన్నారు మేడం. వీడు బట్లరు. ఓకే, మరి తమరు? నేను ఇక్కడ మేనేజర్ అండి. ఓ ఓకే గాయ్స్, బాగా టైర్డ్ అయిపోయాను. గంట తర్వాత మంచి కాఫీ ఇవ్వండి. ఓకే సరే వెళ్ళండి. మేడం బిల్లు. బిల్లా? ఒకరోజు నేను ఇక్కడ స్టే చేసినందుకు 100 రూపాయలంటే తక్కువే. ఇది ఉట్టి కాఫీ బిల్లు మాత్రమే మేడం. వాట్? సింగిల్ కాఫీకి 100 రూపీసా? అవును మేడం, పనులు ఎక్కువ మంది కదా, మెయింటెనెన్స్ అది ఎక్కువ అవుతుంది. మెయింటెనెన్సా? ఆ, ఓ మెయింటెనెన్సా? ఆ. ఈసారి కాఫీకి మాత్రమే బిల్ తీసుకురా. ఈ రూపాయి దేనికి మేడం? టిప్. టిప్పా? థ్యాంక్ యూ మేడం. చూడు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడకుండా ఉండటానికి ఏం తీసుకుంటావు? ఏ మేడం, మీకు ఇంగ్లీష్ వచ్చు కదా? తెలుగు నేర్చుకుందామని. అలాగే అమ్మా. అమ్మా? అదే మేడం. సారీ అమ్మా, మీరు ఇంగ్లీష్ మాట్లాడొద్దు అన్నారు కదా. రేయ్ బిల్ ఇచ్చినా? బిల్లే కాదు, టిప్పు కూడా ఇచ్చింది. బిల్లుకి ఎదిరిపడుతుంది అనుకుంటే టిప్పు కూడా ఇచ్చిందా? నో డౌట్ ఈ అమ్మాయి టిప్పు సుల్తాన్ కూతురు అయి ఉంటది. అవునవును, అమ్మాయిని చూడగానే పుట్టడమే వెండి గడితో పుట్టాడు. ఏం చెప్పావు? ఏంటి మేడం ఈ బట్టలు గుట్ట? ఓ వరద బాధితులు పంచడానికా? హలో, అంత లేదు. ఇవి ఉతకాల్సిన బట్టలు. ఉతకాల్సినయా? ఇన్నే మన దగ్గర చాకలు ఎవరు లేరే. ఏంటి, ధోబీ లేడా? అయితే నేను వెంటనే ఖాళీ చేసేస్తాను. అగనండి, అంతదాకా ఎందుకులేండి, సాయంత్రానికల్లా ఇవన్నీ రెడీ చేసేస్తాను. హీరో అవ్వాలంటే ఇన్ని కష్టాలు పడాలా? ఆఖరికి అమ్మాయిల పట్టాలు కూడా ఉతకాల్సి వస్తుంది. ఇంకా నయ్యం ఆ బాలుగాడు ఆనందంగా లేరు, ఉంటే నా పరువు పోయేది. అరే మామ, నీ డ్రైవర్ నువ్వే ఉతుక్కోవు, అలాంటిది అమ్మాయి బట్టలు ఉతుకుతున్నావా? ఎంత నీచేపోయిందిరా నీ బతుకు. రా, నేను బట్టలు ఉతుకుతున్నానా? ఓ నీకు అలా అనిపించిందా? లేదురా, ఉతకడానికి రెడీ చేస్తున్నా. అలాగా? అయితే ఈ ఉతికి అడ్డగాడిది ఎవడు? నువ్వే. నేనా? కుదరదు. అంతేలేదా, నీ ఫ్రెండ్షిప్ ఇంత బూటగా నేను అనుకోలేదురా. నేను హీరోని అయితే నీకేంటి, అవ్వకపోతే నీకేంటి? ఒకవేళ నేను పెద్ద హీరోని అయితే జెమినీ టీవీ, ఈటీవీ, ఆర్టీవీ అన్ని టీవీలో నాకు హెల్ప్ చేసి నువ్వే అని చెప్తా అనుకున్నాను రా. నిజమా? నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యేరా, నీకోసం బట్టలు ఉతుకుతాను రా. సార్, చైత్ర అకౌంట్లో క్యాష్ డ్రా చేస్తుంది. అవును సార్, రాజమండ్రి ఏరియాలో ఉన్న ఒక ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేసింది. తూగోజీ, పాగోజీ అన్ని గోజీల్లోనూ పెద్ద ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అండి ఇది. Really? ఈ గుడి క్రీస్తుపురం 1991లో గజనీ మొహమ్మద్ కట్టించాడు. గజనీ మొహమ్మదా? బాబోయ్, కంప్లీస్ ఆడేళ్ళు చుట్టాలేం కాదు కదా. ఏమండే ఏమండి 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 సరే, గజనీ మొహమ్మద్ అంటే మీరు తెలుగులో శ్రీకృష్ణ దేవరాయలు అంటారు కదా, హైదరాబాద్ నవాబు. ఆయనే ఈ శివాలయాన్ని కట్టించిన క్యారెక్టర్, కాంట్రాక్టర్. ఐ సీ. మీకు హిస్టరీ బాగా టచ్ ఉందనుకుంటా. యా ఏంట్రా త్రాష్టుడా? ఇదిగో అమ్మాయి, వీడికి పోరం బోగులతో తప్ప ఇంకెవరితోనూ టచ్ లేదమ్మా. ఏమిరా, ఇందాక నుంచి చూస్తున్నాను రామాలయాన్ని పట్టుకొని శివాలయం అంటున్నావు. ఎప్పుడన్నా గుడికొచ్చి చేస్తేగా ఏ గుళ్ళో ఏ దేవుడు ఉన్నాడో తెలియడానికి అప్రాచుడా. ఏమండి, శివుడైతే ఏంటి, రాముడైతే ఏంటి, సబ్కా మాలిక్ కే గాడ్ ఇస్ వన్, అంతా రామమయం, శ్రీరామ్ దాస్ నాగార్జున గారు చెప్పారు కదా, మళ్ళీ ఏంటి? ఇదిగో అమ్మాయి, వీడి మాటలు వింటుంటే భారతం రాసింది పరుచిరి బ్రదర్స్ అని, రామాయణం రాసింది ఎంఎఫ్ హుస్సేన్ అని కూడా నేను నమ్మించగలడు. నమ్మించేది ఏంటండి, రాసింది వాళ్ళే కదా. రామా,
ఇది విన్నా కూడా నన్ను తీసుకెళ్ళలేదేంటయ్యా నువ్వు అయ్యో. అమ్మాయి జాగ్రత్త, వీడు ఆర్డిఎక్స్ బాంబు లాంటి వాడు. ఏమండి ఏంటి అమ్మాయిలు ఉన్నాను తెగరెచ్చిపోతున్నారు? విష్ణు రూపాయి శివయే, శివరూపాయి విష్ణువే అన్నారు పెద్దలు. అంటే ఏంటో తెలుసా మీకు? మీకు తెలుగు తప్ప ఇలాంటి ఇంగ్లీష్ పద్యాలు ఏం తెలుసులేండి. మీకు తెలిస్తే మీరు చెప్పొచ్చుగా. విష్ణు రూపాయి శివయే, శివరూపాయి విష్ణువే అంటే విష్ణువు శివుడికి ఒక రూపాయి ఇచ్చాడు, అదే రూపాయి శివుడు తిరిగి విష్ణువుకి ఇచ్చేశాడు. లావాదేవీలు బిట్వీన్ విష్ణువు అండ్ శివుడు. పంతులు గారు, పంతులు గారు, what happened? రాత్రి తాగిన ముందు ఇప్పుడు ఎక్కినట్టుంది పంతులు గారికి. నేను మందు కొట్టడం ఏమిట్రా పాపాత్ముడా? అదేనండి, మందు అంటే దగ్గు మందు. అది ఎక్కువగా తాగినా ఇలాగే వస్తుంది మొత్తం. ఏమండి 4 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంటే గుళ్ళో కూడా కుదరట్లేదు. రండి రండి. ఏయ్, ఎవరు మీరు? ఏంటి లైట్ వేసుకోకుండా కూర్చున్నావు? అసలు జాతర నుంచి చెప్పకుండా ఎందుకు వచ్చావు? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? వాళ్ళెవరు? వాళ్ళ బండి రిపేర్ అంట, అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారులే, పడుకోమని చెప్పాను. తెలియని వాళ్ళకి షెల్టర్ ఎందుకు ఇచ్చావు? వాళ్ళే నేను ఎత్తుపోరలే, పడుకో. కార్తిక్, సరే నీకంత భయంగా ఉంటే నేను బయటే పడుకుంటాను, నువ్వు వెళ్ళి లోపల పడుకో, సరేనా? నా వల్ల కార్తిక్ ఎలాంటి ప్రమాదం జరగకూడదు. వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అరే అదేంట్రా చెప్ప పెట్టుకుని పుడుక్కడ మాయమైపోయింది. మనకి చెప్పొచ్చిందా చెప్పేయడానికి? అయితే మాత్రం ఫ్రెండ్స్ ఉండగలరా? అది సరే, ఇప్పుడు దాకా అమ్మాయి దగ్గర బిల్లుల రూపాయలు ఎంత కలెక్ట్ చేసాం? 50,000 అయిందిరా. ఇంకొక 50,000 ఉంటే నేను హైదరాబాద్ వెళ్ళి హీరో అవ్వచ్చు. 50,000? ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎలారా? అది నాకు అర్థం కావట్లేదురా. ఇంత కష్టపడి కూడా నా కోరిక నెరవేరడం లేదురా. ఈ ఫోటో చూడండి. మా కార్తీక్ శివ సినిమాలో నాగార్జున లాగా ఉన్నాడు. అవును, చాలా బాగున్నాడండి. ఇందులో చూడండి, అచ్చు చంటిలో వెంకటేష్ లా లేడు? మరే భలే ఉన్నాడు. అబ్బా, ఇక్కడైతే ముఠా మేస్త్రిలో చిరంజీవి లాగే ఉన్నాడు. అవునవును, వీడి గనక సినిమాలో చేర్పిస్తే పెద్ద హీరో అవుతాడండి. కార్తీక్, ఏరా నిద్ర రావడం లేదా? లేదక్క. మనసుకి బాధ కలిగినప్పుడు కంటికి నిద్ర పట్టదురా. రా, ఇవిగో ఈ నగలు తీసుకో. అక్క, అమ్మ వీటిని నాకు ఇచ్చిందిరా. ఇవి నీకు ఉపయోగపడితే అమ్మ ఆత్మకు శాంతి, నాకు సంతృప్తి. ఇంకేమంటావు? హీరో ట్రైనింగ్ సార్. వదిలే, నాకు వదిలే, వదిలే, నేను చూసుకుంటాను. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఆ పక్కన ఫోటో పెట్టిస్తా. సార్. అటు చూడు. ఇక ఈడికి నెలతా కూడా కరెక్ట్. నేనెంత దవనో నాకే తెలీదు, నేనెంత దవనో నాకే తెలీదు, నేనెంత దవనో నాకే తెలీదు, నేనెంత తెలుసురా నాకే తెలీదు, ఎంత ఎదవో నాకే తెలీదు. ఏం చెప్పండి? ఫీలింగ్ ఉండాలరా, ఫీలింగ్. మాస్టారు, కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. ఏంటి సార్ ఇదంతా? ఇవాళ మనకి శోభనం. మనకి శోభనమా? అదే మరి ఎటకారం అంటే. లోపలికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. చిచి,
మీ ఆవిడికి నాకు శోభనం ఏంటండి? ముందు నీ తొక్కల డౌట్లు ఆపి లోపలికి వెళ్ళు. శోభన ఎవరితోనో నీకే తెలుస్తుంది. సార్, పద సార్, పద పద సార్, పద సార్. పదమంటుంటే నేను చెప్పేది వినవయ్యా. పదండి. అటు చూడవయ్యా. కరెక్ట్ గా 8 గంటల 20 నిమిషాలకి ముహూర్తం. కాస్త జాగ్రత్త. నువ్వేం భయపడకు, నన్ను తలుచుకో, నాలాగా రెచ్చిపో. పద. విషయం తక్కువ, హడావుడు ఎక్కువ. పదండి, మీ పని పాప ఇద్దరు కొత్త, కొంచెం కోచింగ్ ఇచ్చొస్తాను. బాబు జాగ్రత్త. కలిపి ఎస్ఎస్ మీ మేడం, నా తప్పేం లేదండి. ఆ బ్రోకర్ ఏమో నాకు పెళ్ళైందని చెప్పి అబద్ధం చెప్పి పిలిపించాడు. ఈ ఓనర్స్ ఏమో నాకు సంబంధం లేకుండా మీతోటి శోభనం అరేంజ్ చేశారు. నిజంగా నాదేం తప్పు లేదండి. ఇంతకీ మీరు ఎవరండి? నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎలా వచ్చానా? అమ్మా అవునమ్మా, మీ ఆయనకి నేనే ఇల్లు వెతికి పెట్టా. ఏంటి మా ఆయన? పేరు కార్తీక్ అట. మీ ఫోటో చూపించి మీరే అతని భార్య అని చెప్పి ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. కార్తీక నిన్నే బ్రోకర్ అయితే తీసుకొచ్చాడు, అదే బ్రోకర్ నన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చాడు. తీరా ఇక్కడేమో హౌస్ ఓనర్ తానా సబల్ రేంజ్ లో ఫస్ట్ నైట్ అరేంజ్ చేసేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? కాపురం చేద్దాం. మరి లేకపోతే ఏంటి? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఫ్లాట్స్ వాళ్ళందరి దృష్టిలో మనిద్దరం భార్యాభర్తలం. అందుకే కొంతకాలం ఇలా ఒకే ఫ్లాట్ లో ఉందాం. ఇందులో ఏదో కుట్రుంది, నేను ఒప్పుకోను. అయితే మొత్తం మ్యాటర్ హౌస్ ఓనర్ కి చెప్పేస్తా. ఆంటీ చిలిపి, ఎందుకమ్మా చిన్న విషయానికి అంత కోపం? నువ్వు నాతో ఉంటానంటే వద్దంటానా? ఉండు. హలో ఏంటయ్యా ఏంటి రేపు పొద్దునే షూటింగ్ పెట్టుకొని లాస్ట్ మూమెంట్ లో టెన్షన్ పెడితే ఎలా? సార్, సార్. డైరెక్టర్ గారికి నేనేం సమానం చెప్పుకోవాలి? కొత్త హీరోతో సినిమా అంటే ప్రొడ్యూసర్ ఎంతో కష్టంతో ఒప్పుకున్నాడు. సార్ 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 ఏంటయ్యా ఎవరో ఆయన సార్, హీరోగా ఛాన్స్ కావాలి సార్. ఉండవా? సార్ సార్ అసలు టెన్షన్ తో వస్తుంటే. సార్ అవును, అతను ఏమన్నాడు? అతను ఆర్టిస్ట్ అండి సార్. ఏమయ్యా ఇట్రా. సార్ ఏమయ్యా ఇతను బాగానే ఉన్నాడుగా? బాగున్నాడు సార్. అయితే ఇతను ఓకే చేసుకో. ఓకే సార్, నువ్వు సెలెక్ట్ అయిపోయావయ్యా. నువ్వు ఓకే? నిజంగా ఓకే అయినా? అయ్యో, నీకు అసలు సినిమా ఫీల్డ్ గురించి తెలిసినట్లేదయ్యా. మొత్తం సెలెక్ట్ చేసేది కో డైరెక్టరే. నువ్వు ఓకే అయిపోయావయ్యా. నువ్వురా, నేను చెప్తారా, నువ్వు రావయ్యా. ఇంతకీ జేబులు ఎంత ఉన్నాయి? అది ఇదిగోండి. రేపు పొద్దున ఇక్కడికి వచ్చేసాయి. రేపా? రేపే షూటింగ్ స్టార్ట్ అయ్యే బాబు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. సార్ 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 ఏంటయ్యా? నా జేబులో ఇంకో 50 రూపాయలు ఉన్నానండి, తీసుకో. ఆటో గుంచుకోవయ్యా. పర్లేదు సార్, నేను నడిచి వెళ్తాను, వస్తాను. ఏంట్రా కార్తీక్, నువ్వు హీరో అయ్యావా? నిజమా? నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఏంటి కార్తీక్ హీరో అయ్యాడా? నేను నమ్మను. నమ్మాలి నాన్న, తమ్ముడు నిజంగానే హీరో అయ్యాడు. ఒరే కార్తీక్, నువ్వు హీరో అయ్యావా? నాకు తెలుసురా నువ్వు అవుతావని. రే మామా అదరగొట్టాలరా. ఇప్పుడు మనం 2 క్యారెక్టర్ లాగా యాక్టింగ్ చేసి చూద్దాం. నాన్న, ప్రేమ అనేది 2 పవిత్రమైన మనసుల కలయిక నాన్న. ఆ పవిత్రమైన మనసుల్ని మీరు వేరు చేయలేరు నాన్న. నార్మోయ్, ఏంట్రా ప్రేమ? ఒక అందమైన అమ్మాయి మీద మోసు పెరిగితే దాన్ని ప్రేమ అంటున్నారా మీలాంటి కుర్రోళ్ళు? ఏ కుర్రోడైనా కుంటిదాన్ని మూగదాన్ని ఎందుకు ప్రేమించడు? సూపర్. ఏంటి కార్తీక్, ఈ టైంలో ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమైంది కార్తీక్? నేను ఒంటరి వాడిని అయిపోయానేమో అనిపిస్తుంది చైత్ర. నేను జీవితంలో ఓడిపోయాను అనిపిస్తుంది. ఏంటిది? నీకు నేను లేనా? ఏమైంది కార్తీక్? ఏంటి కార్తీక్, అంత చిన్న విషయానికి ఇంత బాధపడతావా? నేను అనుకున్న ధ్యేయాన్ని సాధించలేనేమో అనిపిస్తుంది చైత్ర. అలా ఎందుకు అనుకుంటున్నావు కార్తీక్? ఈ రోజున్న హీరోలందరూ మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డవారే, అన్ని రకాలుగా అవమానించబడ్డవారే. చూడు కార్తీక్, సిగ్గుపడేవాడు, అవమానాల్ని భరించలేనివాడు జీవితంలో ఏమీ సాధించలేడు.
హీరో వేషం అంటే ప్లేట్లో పెట్టించే తాంబూలం కాదు కార్తీక్. దానికి ఎన్నో కష్టాలు పడాలి. నీకొక చిన్న కథ చెప్పనా? దేవుడి గుడి మెట్లలో ఉన్న ఒక రాయి ఓ రోజు దేవుడి విగ్రహాన్ని అడిగిందట, నువ్వు రాయివే నేను రాయినే, నన్నేమో తొక్కుతున్నారు నిన్నేమో మొక్కుతున్నారు, ఏంటి వ్యత్యాసం అని. అప్పుడు విగ్రహం అంది, పిచ్చిదానా, నన్ను ఉలితో ఒళ్ళంతా కుళ్ళ పొడిచారు, ఎన్నో సుత్తి దెబ్బలు తిన్నాకే నాకు ఈ రూపం వచ్చింది, ఇప్పుడు నన్ను పూజిస్తున్నారు అని. ఆ దేవుడికి ఎన్నో కష్టాల తర్వాత ఆ గౌరవం దక్కింది కార్తీక్. ఇక మనుషులు మనమెంత? కార్తీక్, ఇక్కడే అవమానించబడ్డావు, ఇక్కడే గౌరవించబడాలి. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు. థ్యాంక్స్ చైత్ర. అరే ఏంటో సిగ్గుపడుతున్నావు? చేయి తీవయ్యా. పర్లేదు సార్, ఇలాగే చేస్తాను సార్. చేయి తీవయ్యా. పర్లేదు సార్. ఈయన బయటికి గెంటేస్తావు నన్ను? గెంటేస్తావా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు ఇక్కడ? 2, 3, 4 ఎన్ని? 6 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలు సార్. ఊహ తెలిసిన దగ్గర నుంచి హీరో అవుదాం అనుకుంటున్నాను సార్. నాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు సార్. నేనేం చేయలేను సార్, నాకేం రాదు సార్. మొత్తం అందరూ తిట్టారు సార్, రావద్దని. నా నాశనం అయిపోతున్నాడు సార్. బాగా తిట్టారు సార్. మొత్తం ఊరు అంతా అవుతున్నాడు సార్. అయినా హీరో అవుతానని చెప్పొచ్చాను సార్. సార్ మా అక్క సార్, పాపం దానికి ఏం చేయాలో తెలియక అమ్మ తనకిచ్చిన నగలు అమ్మేమంది. అమ్మ నగలు అమ్మేసి ఇంట్లో నాన్నకు కూడా చెప్పకుండా వచ్చేసాను సార్. సార్ మొత్తం అందరిని వదులుకొని ఇక్కడ దాకా వస్తే బయటికి గంటేమంటారు సార్? బయటికి గంటేమంటారు సార్? కుదరదు సార్, కుదరదు సార్, కుదరదు సార్. పర్ఫార్మెన్స్ బాగుందా సార్? బాగా చేశానా సార్? సార్ బాగా చేశానా? అరే గింతసేపు చేసింది యాక్టింగ్ అయినా అది? అవును సార్. స్టాప్. వీడు ఓకే నోనా గాని నో అంటే నువ్వు నోనే. అది కాదు, ఓకేని నేనుదా చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నాను చూడు, నువ్వు నాకు ఓకే చూడు. ఓకేనా? ఓకే. అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నారు? రే దోసకాయల పల్లి, నీకు ఈ విషయానికి సంబంధం లేదు, తప్పుకో. చిన్నప్పుడే మా అమ్మ నాన్న ఓ యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ నా చిన్నతనం అంతా నేను ఎంతో హాయిగా గడిపాను. అందుకు కారణం మా పిన్ని. అమ్మ లేని లోటు తెలియకుండా నన్ను ఎంతో ప్రేమగా పెంచింది. ఓ రోజు మా పిన్ని తమ్ముడు సడన్ గా మా ఇంటికి వచ్చాడు. అరే సత్య, ఇదేనా రావడం? అవునక్క, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తున్నాను. ఆహా, చైత్ర, విదేశాల్లో నాకు తమ్ముడున్నాడని చెప్పానుగా, వాడే వీడు. హాయ్. విషయం ఏంటో ఎప్పటి నుంచో నమ్మకంగా పనిచేసి మా పని మనిషి ద్వారా తెలిసింది. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. నువ్వెక్కడి నుండి వచ్చావు? మలేషియా నుంచి. రేయ్, అదేనక్క, జైలు నుంచి. నాకున్న పలుకుబడినంత ఉపయోగించి లక్షలు ఖర్చు పెట్టి నిన్ను ఎందుకురా బయటకు తీసుకొచ్చింది? ఎందుకక్క? చైత్రతో నీ పెళ్లి జరిపించడానికి. అవునా అక్క, నీ ప్లాన్ సూపర్ అక్క. మరి రేయ్, దీని బాబు వీలునామాలో ఒక మడత పేజీ పెట్టాడు. దీని పెళ్లి తర్వాత ఆ జంటకే ఆస్తి దక్కుతుందని రాశాడు. ఇప్పుడు దీన్నెవరో తెలియని పరాయి వాడికిచ్చి చేస్తే అది ఆ ఆస్తంతా తనతో తీసుకెళ్ళిపోతే అప్పుడు మన పొజిషన్ ప్లాట్ఫామ్ అవుతుంది. అదే నీకిచ్చి చేస్తే నేను పెంచిన చెట్టుకాయల్ని నేనే కోసుకొని తినొచ్చు. అంటే అమ్మా, ఇది అబద్ధం. నిజం. ఇది చెప్పింది నిజం. అమ్మకి నా మీద ఉన్న ప్రేమ అంతా నాటకం అని తెలిసాక ఒక్క నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండకుండా పారిపోయాను. ఆపదలో ఉన్న ఆడపిల్లల్ని ఆదుకోవడానికి చాలా చేతులు వస్తాయి,
కానీ అందులో చాలా వరకు ప్రమాదం కలిగించే మగవాడి చేతులే ఉంటాయి. అందుకే రీసెర్చ్ కోసం మీ ఊరు వచ్చానని అబద్ధం చెప్పాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. నాకు రేపు పొద్దున్న షూటింగ్ ఉంది. నేను పడుకుంటాను. గుడ్ నైట్. కార్తీక్, నేను రెడీ. నువ్వు రెడీయా? ఎక్కడికి? అదేంటి కార్తీక్, ఫస్ట్ టైం నువ్వు యాక్ట్ చేయబోతున్నావు. నేను షూటింగ్ చూడొద్దా? అవసరం లేదు. అది కాదు కార్తీక్. వద్దన్నాను కదా. షూటింగ్ కాదు కదా, ఇంట్లోంచి కూడా బయటికి రావద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సార్ ముహూర్తానికి ఇక 5 నిమిషాలు మాత్రమే ఇరికిదే. అరే జరా ఉండు సారు, గా మేడం ఇంకా రాలే. గా మేడం వచ్చి స్విచ్ ఆన్ చేస్తేనే సినిమా షూటింగ్ షురు అవుతుంది. ఎవరు సార్ ఆవిడ? అరే ఓవరంటే ఏందివా, గా మేడం మనకు లక్ష్మీదేవి లెక్క. గా మేడం మన సైన్మాని ఆంధ్ర, సీడెడ్, నైజాం ఏరియాలు మొత్తం కొనేసింది. గంతేకాదు గా మేడం మన సైన్మాకి ఫైనాన్సర్ కూడా. క్రాప్ కొట్టకుండానే బిజినెస్ అయిపోయి. సార్ సార్ మేడం గారు వచ్చేసారు. నమస్తే మేడం. నమస్తే బాబు. రండి రండి మేడం. వణకం మేడం. రండి, మీరు కెమెరా స్విచ్ ఆన్ చేస్తే మేము షూటింగ్ స్టార్ట్ చేసుకుంటామా? నేను ఈ కెమెరా ఆన్ చేయాలంటే నా కండిషన్ గుర్తుందిగా. దాని మేడం. కార్తీక్ రావయ్యా. సార్ కార్తీక్, నేను చెప్పానే ఇతరేనమ్మా మన సినిమాలో హీరో. ఇంతకు ముందు చెప్పినాను కదా, గా మేడం గారే. నమస్తే మేడం. మేడం గారు నీతో ఏదో పర్సనల్గా మాట్లాడతారట అమ్మా. కానీ నీ కళ నెరవేరాలి అంటే ఓ చిన్న చిక్కుందయ్యా. చిక్క ఏంటి మేడం? రేయ్ చెప్పరా. ఇదిగో చూడు, టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే డైరెక్ట్ గా వచ్చేస్తున్నా. నీ దగ్గరుంది చూడు, చైత్ర. ఆ అమ్మాయి మాకు కావాలి. నువ్వు హీరో అవ్వాలంటే ఆ అమ్మాయిని మాకు అప్పచెప్పాలి. నువ్వు ఆ పని చేస్తే మేము నీ జోలికి రావు. నువ్వు హీరో అయిపోవచ్చు. ఏయ్ ప్రొడ్యూసర్, చెప్పండి అయ్యా. పాపం కుర్రాడు ఏదేదో అనుకుంటున్నాడు. అతనికి నచ్చ చెప్పండి. దీంతో అతని లైఫే కాదు, మీ సినిమా కూడా ఆధారపడుతుంది. ఏంది వా సంస్థాయిస్తున్నావు? గా పోరు ఎవరో వాళ్ళకి అప్పచెప్పచ్చు కదా. అరే ఒప్పుకోవా, లేకుంటే ఈ సినిమాలో నువ్వు ఉండవు. అమ్మా ఒప్పుకుంటాడే, మీరు మాట్లాడండి. వాంగ సార్. బాగా ఆలోచించుకో. నువ్వు గొప్ప హీరోవై మీ ఊరెళ్తావో లేక కేవలం ఆ అమ్మాయితో మీ ఊరెళ్తావో తేల్చుకో. నువ్వు గ్యారెంటీ మరి హీరో అవుతావరా? మన ఊరోళ్ళందరూ హైదరాబాద్ వచ్చి ఆ హీరో మా ఊరి వాడనని చెప్పుకునేంత గొప్ప హీరో అవ్వాలన్నా. నిన్ను గుడ్డాల మీద ఎక్కించుకుని ఊరంతా తిరుగుతాను రా. రేపు నువ్వు హీరో అయ్యాక ఇంతకన్నా గొప్ప నగలు కొని తిరుగుగాని. ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? నిన్ను అడ్డంగా నరకాలా, నిలువుగా నరకాలా అని. ఆడదాన్ని ఆస్తి కోసం కక్కుర్తి పడే లఫంగి ఎదవా నీతోటేంట్రా మాట్లాడేది? చూడు, చైత్రని ఎట్టి పరిస్థితుల్లో మీకు అప్పచెప్పను. ఎందుకో తెలుసా? చైత్ర నా ప్రాణం. చైత్రని నేను ప్రేమిస్తున్నాను. చైత్ర కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ, తీయడానికైనా రెడీ. చైత్ర, 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 నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా? పొద్దున్న షూటింగ్ జరిగింది, అసలు కల్లో కూడా ఊహించలేదు తెలుసా అంత బాగా జరుగుతుందని. మా ప్రొడ్యూసర్, డైరెక్టర్, యూనిట్ వాళ్ళు మొత్తం నా యాక్టింగ్ చూసి ఒక్కటే చప్పట్లు అనుకో. అరే షా, నీకు అసలు ఏం జరిగిందో తెలియదు కదా. సీన్ చెప్తాను. సీన్ ఏంటంటే, హీరో వెళ్ళి హీరోయిన్ దగ్గర ప్రేమిస్తానని చెప్పాలన్నమాట. ఓకేనా? నువ్వు హీరోయిన్ అనుకో, ఓకేనా? నేను హీరోని. నేను వచ్చి నీ దగ్గర ప్రేమిస్తానని చెప్తాను, ఓకేనా? ఓకే. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రేమిస్తున్నాను. ఇన్ని రోజుల నుంచి మన ఇద్దరం కలిసి ఉన్నా నీకు ఈ విషయం ఎప్పుడు చెప్పలేకపోయాను. ఈ రోజున కూడా చెప్పలేకపోతే జీవితంలో ఇంకెప్పుడు చెప్పలేను. నేను నీకోసం దేనైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా, కానీ నిన్ను మాత్రం వదులుకోలేను. ఐ లవ్ యూ.
లవ్ యూ చైత్ర, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చైత్ర, ఐ లవ్ యూ. సారీ, కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యారు. డైరెక్టర్ గారు కట్ చెప్పారా అంతే. అందరూ ఒకటే క్యాప్స్ తెలుసా, అందరు నా దగ్గరకు చాలా బాగా చేసావు, సూపర్ ఎక్స్ట్రాడినరీ అని పొగిడారు తెలుసా. అక్కడ కూడా అందరు నా ఫ్యాన్స్ అయ్యారు తెలుసా. చిత్ర, నా 20 సంవత్సరాల కల నిజమైన చిత్ర. మా అమ్మ ఆశ నెరవేరే చిత్ర, మా అక్క కోరిక కూడా తీరి. నాకెంత ఆనందంగా ఉంది తెలుసా, తట్టుకోలేకపోతా. ఆనందం తట్టుకోలేకే కన్నీళ్ళు. చైత్ర, వెళ్దామా? నేను నీతో రావటం లేదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు సినిమా వదులుకున్నది నా కోసం కాదు. 20 ఏళ్ల నీ జీవిత లక్ష్యాన్ని డబ్బు కోసం వదులుకున్నావు. నిన్ను నమ్మి ఎలా వచ్చేది కాదు. ఏ, నువ్వు మీ ఊర్లో ఎవరి బంగ్లాలోనూ పెట్టి ఎన్నో అబద్ధాలు చెప్పి నా దగ్గర డబ్బులు వసూలు చేయలేదా? 1,00,000 రూపాయల కోసం అన్ని నాటకాలు ఆడిన వాడివి 10 కోట్ల విలువైన నా ఆస్తి కోసం త్యాగం అనే సాకు చెప్పి ఈ మాత్రం యాక్ట్ చేయలేవా? ఈ కొద్ది రోజులుగా కలిసున్నా నీకే నా డబ్బు మీద ఇంత మోజైతే మరి 20 సంవత్సరాలు నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ ఆశపట్టంలో తప్పే ఉంది. అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మా అమ్మ చెప్పినట్టు సత్యనే పెళ్లి చేసుకుంటాను. నీకిదే చెప్తున్నాను, మనసు మార్చుకొని ఇంటికొచ్చావా సరే, లేదా కార్తీక్ గారిని ముక్కలు ముక్కలుగా నరికి వాడి శవం మీద నుంచి నిన్ను తీసుకొస్తా. నేను సత్యని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయండి. ఇంకా అంత మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నిన్ను వదిలి వెళ్ళడం నా వల్ల కాదు కార్తీక్. నాకు తెలిసి చైత్ర నువ్వు వస్తావని. I love you. I love you చైత్ర. I love you. I love you. I love you. వేసేంటవని
నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. అమ్మ లేని లోటు తెలియకుండా నిన్ను మీ అక్క ఎలా పెంచిందో నన్ను ఈమె అలాగే పెంచింది. నాకు గోరు ముద్దలు తినిపించిన ఆ తల్లిని నా కళ్ళ ముందే వద్దు కార్తీక్. చైత్ర, అమ్మ తప్పు చేసినా ఆదరించాలే తప్ప ఆగ్రహించకూడదు. వద్దు కార్తీక్. చూసావా, నువ్వు తనకి ఎంత హాని చేయాలనుకున్నా తన్ని మంచిగా కోరుకుంటుంది. ఇదే ప్రేమ అంటే. నీకు చైత్ర వెనుకున్న ఆస్తి కావాలి, చైత్రకు నీలోని అమ్మ ప్రేమ కావాలి. నాకు చైత్ర కావాలి, చైత్ర మాత్రమే కావాలి. ఈ ఆస్తి అంతా నువ్వే నెత్తినేసుకుని ఊరే. అమ్మా చైత్ర, నన్ను క్షమించగలవా తల్లి? అంత మాటనకమ్మా. నా అనే స్వార్థం కంటే ఇతరులకు పంచే ప్రేమలోనే సంతోషం ఉందని నాకిప్పుడే తెలిసింది తల్లి. ప్రతి మనిషికి టైం వస్తుంది. ఇప్పుడు నా టైం. ఏ మనిషికైనా అదృష్టం అనేది రాసి పెట్టి ఉండదు, తను చేసే కృషిలో ఉంటుంది.